ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం ఇచ్చుచున్నాడు. అవును, దేవుని కృప మనలను ఎన్నటికీ విడిచిపోదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అనగా పర్వతాలు తొలగిపోవచ్చునేమో గాని, మెట్టలు తత్తరిల్లి పోవచ్చునేమో కానీ ఆయన కృప మనలను విడిచిపోదు. అందుని బట్టి మనము భయము, భీతి, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం ప్రకారముగా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అవును, దేవుని ప్రేమ శాశ్వతమైనది, అది విడువనిది, ఎడబాయనిది. ఆయన మనలను ఎన్నటికీ విడువక మన ఎడల కృప చూపుచూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.